ట్రంప్ పుతిన్లు ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం లేదని ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై కోపంగా ఉన్నారు. అగ్గి మీద ఆజ్యం పోసినట్టు పుతిన్ ఆయనకు షాక్ ఇచ్చారు. అమెరికాతో ఉన్న ఓ కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. దీనిపై తాజాగా సంతకం కూడా చేశారు. దీంతో అప్పటి వరకు ఆగి ఉన్న అణు అగ్గి రాజుకున్నట్లయింది. ఇంతకీ ట్రంప్ ఎందుకు అంతలా మండిపడుతున్నాడు? పుతిన్ రద్దు చేసిన ఆ ఒప్పందం ఏమిటి? డి అంటే డి అంటున్న ట్రంప్ పుతిన్. రష్యా అధ్యక్షుడిపై కోపంగా డొనాల్డ్ ట్రంప్. ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేసిన పుతిన్. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిణామాల వేళ అమెరికాకు పుతిన్ గట్టి షాక్ ఇచ్చారు. అగ్రరాజ్యంతో ఉన్న ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన చట్టంపై పుతిన్ తాజాగా సంతకం చేశారు. దీంతో మళ్లీ అణు టెన్షన్ మొదలైనట్లయింది. రష్యా దగ్గర అణు సామర్థ్యానికి, అణ్వాయుధాల తయారీకి సంబంధించిన మూల పదార్థం చాలానే ఉంది. దానిని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లుగా మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. రష్యా కనుక అణుశక్తిని వాడడం మొదలు పెడితే ఆపడం ఎవరి తరము కాదు. అందుకే అగ్రరాజ్యం అమెరికా ముందు జాగ్రత్తగా 2000 సంవత్సరంలో రష్యాతో ది ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ను కుదుర్చుకుంది. దీని ప్రకారం యుద్ధాలు జరుగుతున్నప్పుడు దగ్గర నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియాన్ని అణ్వాయుధాల తయారీకి కాకుండా కేవలం పౌర అణు విద్యుత్ కోసమే మాత్రమే వాడాలి. ఈ ఒప్పందాన్ని 2010లో మళ్లీ సవరించారు కూడా. దీని ద్వారా దాదాపు 17,000 అణ్వాయుధాల తయారు కాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అమెరికా లెక్కలు వేసింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియంను అణ్వాయుధాల తయారీ కాకుండా పౌర అణు విద్యుత్ కోసం వినియోగించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంతో దాదాపు 17,000 అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అప్పట్లో అమెరికా అధికారులు అంచనా వేశారు. అయితే ఈ ఒప్పందానికి 2016లోనే గండిపడింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ వెంటనే పుతిన్ కూడా ప్లూటోనియం ఒప్పందాన్ని నిలిపివేశారు. తాజాగా దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ అగ్రిమెంట్ను పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం వేళ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల రష్యా అణుశక్తితో నడిచే బురెవెస్టినిక్ క్రూజ్ క్షిపణిని పరీక్షించింది. ఈ బురెవెస్టినిక్ క్రూజ్ క్షిపణి పరీక్షల సమయంలో 15 గంటల పాటు గాల్లోనే ఉందని 14,000 కిలోమీటర్లు ప్రయాణించింది. అత్యంత ఖచ్చితత్వంతో ఎంతో దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం దీని సొంతమని రష్యా సైన్యంలోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ వారెల్లీ గెరాసిమోవ్ తెలిపారు. దీని మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సైనికాధికారులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ పుతిన్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షిపణి ప్రయోగం తగదని, యుద్ధాన్ని ముగించడంపై రష్యా దృష్టి పెట్టారన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తమ అణు జలంతర్గాములు రష్యా తీరానికి దగ్గరలోనే ఉన్నాయని వాళ్లకు తెలుసు. మా ఆటలొద్దు, మేం కూడా ఎవరితోనూ గొడవలు పెట్టాలనుకోవట్లేదు. ఒక్క వారంలో ముగించాల్సిన యుద్ధాన్ని పుతిన్ తన చర్యలతో 4 సంవత్సరానికి తీసుకొచ్చారు. ఇప్పటికైనా క్షిపణి పరీక్షలు ఆపి యుద్ధం ముగించడంపై దృష్టి పెట్టాలని ట్రంప్ సూచించారు. కాగా రష్యాలోని 2 అతిపెద్ద చమురు కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలపై మాస్కో తీవ్రంగా స్పందించింది. కొత్తగా విధించిన ఆంక్షలు మాస్కోపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న అమెరికా వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోసిపుచ్చారు. అగ్రరాజ్యం విధించిన ఆంక్షలు ఒత్తిడి పెంచే ప్రయత్నమే తప్ప మరొకటి కాదన్నారు. అలాంటి ఒత్తిడిలకు రష్యా ఎప్పుడూ తలవంచదని పుతిన్ స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కలిగిన ఏ దేశం కూడా ఒత్తిడిలకు తలవంచి ఏ పని చేయదని తేల్చి చెప్పారు. ఆంక్షల వల్ల ప్రపంచ చమురు మార్కెట్ అస్థిరంగా మారడమే కాకుండా వాషింగ్టన్ సహా అంతటా ఇంధన ధరలు పెరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరించినట్లు పుతిన్ తెలిపారు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా, ఐరోపా కూటమి ఆంక్షలు విధించాయి. 2 అతిపెద్ద చమురు సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించగా ఆర్థిక ఆంక్షలను EU ప్రకటించింది. ఇవి నవంబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పుతిన్ చేస్తున్న యుద్ధానికి ప్రతీకగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్నెఫ్ట్, లుకాయిలోపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ బుధవారం ప్రకటించారు. వాటికి అనుబంధంగా పనిచేసే డజన్ల కొద్దీ కంపెనీలపైన ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు. ఈ 2 కంపెనీల యుద్ధానికి నిధులను అందిస్తున్నాయని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా మరిన్ని చర్యలకు సిద్ధమని ఆయన ప్రకటించారు.